పవర్డ్ బై సాంప్రదాయ రుచులు సజీవంగా ఈస్టర్న్ మసాలా. నువ్వు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ రంజిత్కి ఎలా బుద్ధిచ్చేలా చేస్తానో నువ్వే చూస్తూ ఉండు. నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? జై, మన బ్యాచులర్స్ గ్రూప్ లోని ఒక స్వతంత్ర పక్షి పెళ్ళానికి బానిస కాబోతున్నాడు. అటువంటిది ఇదంతా ఏమిటి అని అడుగుతున్నావా? బ్రహ్మచారి జీవితంలో చివరి ఘట్టాన్ని ఎంజాయ్ చేయబోయ్. ఆ తర్వాత పెళ్ళయ్యాక ఆ అవకాశం వస్తుందో రాదో. సో లెట్స్ పార్టీ యార్. నువ్వు తీసుకుంటున్నట్టుగా నేను నా డెసిషన్స్ ని అంత తొందరపడి తీసుకోను. నేను ఈ బానిసత్వాన్ని చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయానికి ఐఎమ్ వెరీ హ్యాపీ యార్. దట్స్ రైట్. పెళ్లికి ముందు ప్రతి మగాడు ఇలాగే మాట్లాడతాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ పెళ్లి తర్వాత నోరే పడిపోతుంది. నేనైతే ఇప్పటికి 3 సార్లు సంతోషించాను. బట్ ఐఎమ్ వెరీ సీరియస్. నేను చాలా ఆలస్యం చేశాను. ఫైనలీ నాకు ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో అలాంటి అమ్మాయి దొరికింది. ప్రియా అచ్చం నేను కోరుకున్న అమ్మాయి లాంటిది. అంతేకాదు మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. నువ్వే చూస్తావుగా. ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ యూ రాంగ్. ఈ పెళ్లి సక్సెస్ఫుల్ అని. జై, మేము కోరుకునేది అదే, కానీ పెళ్లికి ముందే. నేను ఊరికే సరదాగా నాలే. నీకు పెళ్లవుతున్న శుభ సందర్భంగా మా అందరి శుభాకాంక్షలు. చేర్స్ టు దట్. Cheers. Cheers. దూరంగా ఉండి ఎందుకు ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నావు? ఇందులో ఐక్యమయ్యి ఎంజాయ్ చేయి, బాగుంటుంది. కమాన్ కమాన్, బిఎస్ ఫోర్. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగ పార్టీ జరుపుకోవాలి. హే పుష్కర్, సిద్ధంగా ఉండు. నా తర్వాత నీదే పార్టీ. ఎలాగూ ప్రియా నేను ప్రియా నేను ఒకరినొకరు ఇష్టపడుతున్నా. నీ ప్రేమ ఎందుకు ఇలా అయిపోయింది పుష్కర్? నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంకొకరికి సొంతం కాబోతుంటే ఎలా భరించగలుగుతున్నావు? పుష్కర్, ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మనం ఇక్కడి నుంచి పారిపోదాం. మా వంశ ప్రతిష్టకు ప్రతీకైన ఈ నగలు తీసుకొని మీ దరిద్రపు ముఖాలు మాకు చూపించకుండా పారిపోండి. అలాగే మీ దరిద్రాన్ని అదృష్టంగా మార్చుకోండి. ఎందుకంటే నేను ఇక్కడున్నంత వరకు మీ కలలేటిని నిజం కానివ్వను. ఒక్క విషయం నువ్వు బాగా గుర్తుంచుకో రంజన్. ఇప్పుడు ఈ సమస్య నా చెల్లెల జీవితానికి సంబంధించింది. తనకి పెళ్లేర్పాట్లు జరుగుతున్నాయి. నువ్వు ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నించేవంటే ఒక్క విషయం తెలుసుకో, నేను నా చెల్లెల సంతోషం కోసం ఏవైనా చేస్తాను. ఏ తలపాగైతే నీ తల మీద ఉండాల్సిందో దానిని ఇంకెవరో పెట్టుకోబోతున్నారు. అది కూడా నీ సమక్షంలోనే. నీ ప్రియురాలు నీకు దూరం అవుతుంటే చూసి తట్టుకోగలవా?